హాయ్ హలో వెల్కమ్ టు అక్నాలెడ్జ్మెంట్ యూట్యూబ్ ఛానల్. 2024 డిసెంబర్ నెలలో రిలీజ్ అయ్యే మూవీ లిస్ట్ చూద్దాం. ఆల్రెడీ నిన్న పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యింది. సూపర్ హిట్ టాక్తో రన్ అవుతుంది ఈ మూవీ. బ్రహ్మానందం తనయుడు గౌతమ్ రాజ్ రీఎంట్రీ అవబోతున్నారు బ్రహ్మానందం మూవీతో. ఇందులో బ్రహ్మానందం గారు లీడ్ రోల్లో కనబడబోతున్నారు. ఈ మూవీ డిసెంబర్ 7న రిలీజ్ అవబోతుంది. థర్డ్ వన్ క్రెవెన్ ది హంటర్ హాలీవుడ్ మూవీ డిసెంబర్ 13న రిలీజ్ అవబోతుంది. ఫోర్త్ వన్ ముఫాసా ద లయన్ కింగ్ మరో హాలీవుడ్ మూవీ. ఈ మూవీ ముందు సీక్వెల్ చాలా పెద్ద హిట్ అయ్యింది, దానివల్ల ఈ మూవీకి చాలా అంచనాలే ఉన్నాయి. ఈ మూవీ డిసెంబర్ 20న రిలీజ్ అవబోతుంది. ఫిఫ్త్ మూవీ మలయాళ హీరో ముకుందన్ ఉన్ని నటించిన మార్కో మూవీ డిసెంబర్ 20న మూవీ రిలీజ్ అవబోతుంది. సెవెంత్ వన్ ఆది సాయి కుమార్ అవికా గారు నటించిన సర్ముఖన్ డిసెంబర్ 20న ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. ఎయిత్ వన్ ఇంద్రగడ్డ మోహన్ కృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి లీడ్ రోల్లో నటించిన సారంగపాణి జాతకం డిసెంబర్ 20న రిలీజ్ అవబోతుంది. ఉపేంద్ర దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న ఏ మూవీ డిసెంబర్ 20న రిలీజ్ అవబోతుంది. ఈ మూవీపై చాలా అంచనాలే ఉన్నాయి, ఎందుకంటే ఉపేంద్ర బ్రాండ్ అలాంటిది. ఉపేంద్ర దర్శకత్వం వహించిన ఉపేంద్ర సీక్వెల్ అన్ని హిట్ అయ్యాయి. విక్రమారన్ డైరెక్షన్లో విడుదల 1 సీక్వెల్ విడుదల 2 డిసెంబర్ 20న విడుదలవుతుంది. ఇందులో సూరి విజయ్ సేతుపతి నటించారు. ఈ సినిమాకి తమిళనాడులో ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే తెలుగులో కూడా విక్రమారన్స్ మూవీస్ కి ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది, ఎందుకంటే ఆయన రియాలిటీకి దగ్గరగా ఉన్న సినిమాలు తీస్తూ ఉంటారు. అల్లా నరేష్ గారు నటించిన బచ్చలమల్లి మూవీ డిసెంబర్ 20న రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ టీజర్ చాలా బాగుంది. కరుణ్య చౌదరి, శ్రీరామ్ గారు, అజయ్ గారు లీడ్ రోల్లో నటించిన ఎర్రచీర మూవీ డిసెంబర్ 20న రిలీజ్ అవబోతుంది. నితిన్ గారు, శ్రీలీల గారు నటించిన రాబిన్ మూవీ డిసెంబర్ 25న రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ మొదటిగా 20న అనుకున్నారు. కొత్త నటీమణులతో రూపొందించిన మూవీ పతంగ్ మూవీ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా డిసెంబర్ 27న రిలీజ్ అవబోతుంది. మోహన్ లాల్ నటిస్తూ దర్శకత్వం వహించిన బరోజ్ మూవీ వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 27న రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ లిస్ట్ లో మీరు ఏ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మన అక్నాలెడ్జ్మెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.